మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, H1B వీసా రెన్యువల్ చేసుకోవడానికి ఇక ఛాన్స్ లేదు, ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అంటున్నాడు ట్రంప్. అంటే మరి రెన్యువల్ చేసుకోవాలంటే గతంలో మనకి డ్రాప్ బాక్స్ ఉండేది, అది కూడా తీసేస్తాము అంటున్నాడు. ఇప్పుడు మన ఇండియాకి వెళ్ళి అక్కడ కాన్సులేట్లో చేసుకోవాలంటారా? ఏంటి ఇవన్నీ, ఎందుకు ఇంత మార్పులు చేస్తున్నాడు అంటే? ఏంటంటే అమెరికాలో పెద్ద థ్రెట్ ఏంటంటే ట్రంప్ గారు కూడా వాళ్ళు ఓన్ దేశస్తులు ఎగనెస్ట్ ఉన్నారు. ఏంటంటే అసలు ఫారినర్స్కి ఎందుకు ఇస్తున్నావు జాబ్స్, లేవా చేసుకోలేము, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో మన బతుకు బజార్ అవుతుంది, రోడ్డు మీద పడుతుంది, వీఆర్ ఆన్ రోడ్, కరోడ్పతి బికమింగ్ రోడ్డుపతి. సో అది చాలా వ్యతిరేకత నడుస్తుంది. ఇప్పుడే కాదు, ముందు ఉండేది, ఇప్పుడు కొద్దిగా ఎక్కువైంది. ఏంటంటే మిగతా డెఫినెట్గా ఇప్పుడు మన వాళ్ళు కొద్దిగా ఐక్యూ లెవెల్స్ ఉన్నాయి. నేను ఒక లాస్ట్ టైం ఎప్పుడో చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. Every 4th engineer from India is from South. Every 4th engineer from South is from United Andhra Pradesh. So that's the analysis we have. అంటే నాకు తెలిసి ఇప్పుడు H1B వీసా మీద 3.85 lakhs ఉన్నారు అమెరికాలో. అందులో 72% మన వాళ్ళే ఉన్నారు. అంటే వెరీ హై ఫిగర్. ఎందుకంటే మన వాళ్ళకి అంత కమిట్మెంట్ కానీ, అంత ఐక్యూ లెవెల్స్ కానీ, అంత పనిచేసే బిజినెస్ అక్యుమెన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో దానివల్ల డెఫినెట్గా వీఆర్ బీయింగ్ పెయిడ్ వెరీ హై సాలరీస్, $2 lakh, $3 lakh, $4 lakh per month. అంటే నాట్ ఎ బిగ్ అమౌంట్. ఒక $1 lakh అంటే 80 lakhs, 2 lakh, 3 lakh, 4 lakh అంటే మీరు చూసుకోండి, 2, 3, 4 కోట్లు, 5 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఇండియన్స్ ఉన్నారు నెలకి. ఇక్కడ 60 కోట్లు ఒక సంవత్సరం లైఫ్ టైం కూడా మీరు నేను సంపాదించలేం. అన్నీ బాగుంటాయి తప్ప రేపొద్దు నువ్వు చందాకో చెల్లాకో చైర్మన్ అయిపోయావు అనుకో, డిఫరెంట్. సో ఇప్పుడు ఏమంటారంటే కొత్త రూల్స్ ఒక జనరల్గా నాకు తెలిసి 3 సంవత్సరాలకి ఇస్తారు, ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్ట్రా రెన్యువల్ చేసుకోవచ్చు. అది అమెరికాలోనే చేసుకోవచ్చు, డ్రాప్ బాక్స్ కానీ అక్కడ ఉన్న డాక్యుమెంటేషన్. ఇప్పుడు ఏమంటారంటే ఆ డబుల్ సిస్టమ్ తీసి 3 సంవత్సరాలకి అంటే మీరు 3 నెలలు 4 నెలలు ముందే వెళ్ళి ఇండియాలో కన్సులేట్, అమెరికన్ కన్సులేట్ కానీ ఎంబెస్సీ కానీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు పర్సనల్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. అందులో సక్సెస్ అయితేనే మీరు మళ్ళీ మీకు వెళ్ళాలి. వాళ్ళ కన్ఫర్మేషన్ తర్వాత యూ విల్ గెట్ ఎంట్రీ ఇన్ టు ది అమెరికా. అది ఉద్దేశం అంటే ప్యూర్లీ బయట వాళ్ళని తగ్గించే విధానానికి ఇది ఒక మార్గం. అంతే, నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ. అది ఎందుకంటే ఈయన వీసా మీద చాలా చేంజెస్ ఇచ్చాడు, బర్త్ రిజిస్ట్రేషన్ మీద చాలా చేంజెస్ ఇచ్చాడు, ఇంపోర్ట్ ట్యాక్సెస్ మీద చాలా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా దే ఆర్ అంటే బాధపడే విచారించ అవసరం పనులు అంట. ఎందుకంటే అలా చేయకూడదు. ఓకే, వాళ్ళు ఉంటే సడన్గా డ్రాస్టిక్గా గ్రాడ్యువల్గా చేయాలి. అలా కాకుండా మొత్తానికే మోసం చేస్తే ఎసరు పెడితే కష్టం. దాదాపు 80,000 మంది తీసేయాలని ప్లాన్లో ఉన్నాడు. ఉన్న దాంట్లో 80,000లో ఆల్రెడీ 16,000, 20,000 వచ్చేసారు. మిగతా 60,000 తగ్గించాలి. 60,000 మంది అంటే కొన్ని కోట్ల డాలర్. సో దాన్ని బట్టి ఏముందంటే దే కెప్ట్ ఏ టార్గెట్, ఈ పీరియడ్ లోపు ఇంతమందిని పంపించాలి. అందులో ఇండియన్ శాతం ఎక్కువ ఉంది. ఇండియాలో అన్ని కంట్రీస్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ జోన్లో కూడా అందరూ వెళ్తుంటారు. ఐటీ ఈజ్ డెవలపింగ్ బికాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మన వాళ్ళే. ఎందుకంటే మన వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ అంత ఒకప్పుడు అంత శాలరీ ఇచ్చారు, బట్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో, ఇప్పుడు సత్యాని అడల్ గారు ఉన్నారు, ఆయన $1,600, $1,700 అంటే చాలా, 1,700 అంటే ఏంటి, చాలా అంటే $1,700 అంటే చాలా పెద్ద అమౌంట్. $1,700 అంటే 17 lakhs వస్తుంది. 70 lakhs, $17 lakhs అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఆయన అంటే అన్ని కోట్లు, 1,600-1,700 కోట్లు తీసుకోవడం అనేది ఈజీ కాదు. సో అట్లా చాలా మంది ఉన్నారు. సుందర్ పిచ్చే ఉన్నారు, సత్యనారాయణ అంటే చాలా మంది. ప్రతి కంపెనీలో కూడా ఆల్మోస్ట్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ బికమింగ్ టాప్ 1, 2, 3 ఆర్డర్స్. సో ఇప్పుడు ట్రంప్ ఏంటంటే ఇటు సొంత దేశం ప్రాబ్లం ఎదుర్కోవాలా, అటు బయట దేశం ప్రాబ్లం కూడా ఎదుర్కోవాలి. శాండ్విచ్లో ఉంటుంది. అంటే మనం శాండ్విచ్ చేస్తే మధ్యలో ఉండిపోతాం. ఇటు చెంప, ఈ చెంప మీద ఒకటి కొడతాడు, ఆ చెంప మీద ఒకటి కొడతాడు. సో ఇక్కడ ఏమైందంటే నవ్ ఈ సమ్టైమ్స్ ఈయన తీసుకున్న డెసిషన్లో నా ఘాటుగా అయిపోతుంది. ఎందుకంటే గ్రోత్ అనేది ఆగిపోతుంది, రెవెన్యూ అనేది పడిపోతుంది. ఎందుకంటే మన ప్లేస్లో ఫారినర్స్ రిప్లేస్ చేయాలంటే. సో ఇంకో విసులుబాటు ఏమి ఇచ్చాడంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇండియా నుండి వెళ్ళాం,
అమెరికాకి వెళ్ళాం, అమెరికా నుండి వచ్చేసినప్పుడు మళ్ళీ పెట్టుకున్నప్పుడు యూ కెన్ గో టు అదర్ కంట్రీ, అదొక విసురు. అంటే మీరు మళ్ళీ అమెరికాకి వెళ్ళక్కర్లేదు, యూ కెన్ గో టు కెనడా, కొన్ని రిలాక్సేషన్ ఇచ్చారు, అదొక బెనిఫిట్. బట్ ఓవరాల్గా చూసి ఇట్స్ టఫ్ జాబ్. ఎందుకంటే వాళ్ళు పని కట్టుకొని టికెట్లు కట్టుకొని ఇండియాకి వచ్చి ఇండియాలో ఉండి అప్లై చేసి కొన్ని రోజులు ఉండి ఏ హోటల్లోనో రూమ్లోనో ఉండి డబ్బులు కట్టుకుంటే మళ్ళీ కొన్ని లక్షలు కట్టడం మళ్ళీ వెళ్ళాలి. ఆ ఇంటర్వ్యూలో ఆపితే మొత్తానికి టర్మ్ అయిపోయి వచ్చేసారు. అంటే సార్ H1B వీసా ఓన్లీ జాబ్ హోల్డర్స్ మీద కాకుండా ఇంకా ఎవరిపైన పడవచ్చు అంటారు ఇంపాక్ట్? మిగతా వాటి మీద కూడా పడింది. ఎందుకంటే ఇప్పుడు F1B స్టూడెంట్స్ వీసా ఉంది, మిగతా కొన్ని వీసాలు ఉన్నాయి, లాస్ట్ టైం చదివాం. ఆ వీసాల్లో కూడా ఇంపాక్ట్ కొన్ని కమ్యూనిటీకి ఇచ్చాడు రిలాక్సేషన్, బట్ అన్నిటి ఎక్కువ పెనాల్టీ వేస్తున్నాడు. అంటే దే హ్యావ్ టు కంపల్సరీ హ్యావ్ టు గో టు దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ విచ్ దే ప్రిఫర్ టు గో నెక్స్ట్ టైం. అక్కడ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఎంబసీ కానీ కంపల్సరీ కన్సులేట్ కానీ ఉంటుంది, ఆ రెండింటిలో ఒకటి మనం ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ పాస్ అయ్యి వాళ్ళు ప్రూవ్ చేయాలి మళ్ళీ ఎందుకు వెళ్తాం. వీసాలు అడిగే క్వశ్చన్ 3-4 క్వశ్చన్ ఉంటుంది, చాలా తెక్క క్వశ్చన్లు ఉంటాయి. ఆ తెక్క క్వశ్చన్ సరిగ్గా ఆన్సర్ చెబితే అక్కడ ఆపేస్తాడు. నేను లాస్ట్ టైం ఒకసారి జర్మనీ వెళ్దామని వీసా పెడితే నాకంటే మా బాస్ ఎవరు 10 సార్లు వెళ్ళి వచ్చాడు జర్మనీ. నేను మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నా, నాకు రాదని భయపడ్డా, నాకు వచ్చింది ఆయనకి రాలే. అంటే ఆల్ డిపెండ్స్ అపాన్ ది క్వశ్చన్స్ వాట్ ది వీసా ఆఫీసర్ విల్ ఆస్క్ అండ్ వాట్ ది పర్సన్ హూ ఇస్ ఫేసింగ్ ఇంటర్వ్యూ ఇస్ టెలింగ్. అంత పెద్ద 10 సార్లు వెళ్ళాడు అనుకుంటా, ఆయన అమెరికా ఇవన్నీ కలిపి 100 సార్లు వెళ్ళాడు, అమెరికా, జపాన్, చైనా, స్విట్జర్లాండ్. బట్ ఇక్కడ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైం పెట్టాం. మా అంత స్టాంపింగ్ అయింది, ఆ క్వశ్చన్లో నాకు పంపించాడు. అదే ఆఫీసర్ ఆయన కూడా ఇంటర్వ్యూ, నా తర్వాత ఆయనకి రాలే. సేమ్ ఆఫీసర్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇట్స్ నాట్ యాక్సెప్ట్. సో ఆ క్వశ్చన్ టు క్వశ్చన్, ఆఫీసర్ టు ఆఫీసర్ ఇట్ విల్ చేంజ్, కంట్రీ టు కంట్రీ ఇట్ మే చేంజ్. వాడు అడిగే నువ్వు ఇప్పుడు తిరిగి వస్తావా రావని మనం చెప్పే దాని మీద పసిగట్టేస్తాడు. వీడు ఉండడానికి వెళ్తున్నాడా లేదా రావడానికి వెళ్తున్నాడా. ప్లస్ అందుకని అంతమంది మనకి ఇంత మనీ ఉండాలనేవారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇక్కడ ప్రాపర్టీ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఆ రూల్స్ ఇప్పుడు కూడా ఉన్నాయనుకుంటా. అంటే డబ్బులు ఉంటే మళ్ళీ మీరు తిరిగి వస్తారు, లేవనుకోండి అక్కడ ఈ డబ్బుల కోసమే రావాలి కదా మనం. సో అందుకని 50 మొదట్లో 20-30 years బ్యాక్ 50 lakhs 30 lakhs ఫండింగ్, అప్పుడు 50 lakhs అంటే ఇప్పుడు కోర్టులో అమౌంట్. సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఎందుకు ట్రంప్ H1B వీసా వద్దు అంటున్నాడు అసలు? నాకు తెలిసి టెస్లాకే ఎక్కువ మంది H1B వీసాలో ఉన్నారు వాడు ఎగ్నెస్ట్ సైడ్. And there is a lot of pressure from the local citizens of America. Yes. So maybe in the interest, ఇప్పుడు ఆయన ఓట్లు గెలిచిందే ఇమిగ్రేషన్ ఒక మేజర్ పాయింట్ మీద గెలిచాడు. సో దాన్ని ఎంతవరకు నేను చేయగలను, తర్వాత ఎట్లా చేయలేడు. అంత ముందు టర్మ్లో కూడా చాలా ట్రై చేసాను, ఇంప్లిమెంట్ కాదు. ఇప్పుడు ఫుల్ అప్పుడు ఏమైంది, లాస్ట్ టర్మ్ అయిపోయే లోపు అప్పుడు లాస్ట్ 6 నెలల్లో పెట్టాడు, టైం చాలేదు మెజారిటీ. ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్లోనే పెట్టాడు. బట్ చాలా మంది మెజారిటీలు పక్క ఉన్నప్పుడు పాస్ అవుతుంది, బట్ ఎన్ని పెట్టాడు అన్ని పాస్ అవ్వాలని రూల్ లేదు. ఓవరాల్గా ఈజ్ ట్రైంగ్ టు increase his own country income and reduce others to come into the America. Yes. Thank you, sir.